సీఎం రేవంత్ రెడ్డికి అంత ధైర్యం ఏంటి? 2029లో 100 సీట్లను నిజంగానే గెలుస్తారా? నిన్నటి వరకు విమర్శలతో కాలం వెల్లదీసిన కాంగ్రెస్ నెక్స్ట్ అధికారంలోకి వస్తుందా? ప్రజల్లోని వ్యతిరేకతను రేవంత్ ప్రభుత్వం అధిగమించిందా? రానున్న 3 ఏళ్ల కాలం సంక్షేమాన్ని పరిగెత్తించనున్నారా? ప్రతి కార్యకర్తకు ఎలా న్యాయం చేయబోతున్నారు? ఖర్గేజీ ఢిల్లీ పెద్దలకు నేను మాటిస్తున్నా, 100కు 1 తక్కువైనా నాది బాధ్యత అనేంత కాన్ఫిడెంట్ రేవంత్కి ఎక్కడి నుంచి వచ్చింది? ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా, ఎవడు రమణ నా పేదంట. ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా, ఎత్తర కాంగ్రెసు జెండా. బానిసలైన గడీలు బద్దలు కొట్టాం, అహంకార గుండెల్లో జెండను దింపాం. ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దాం, రెపరెపలాడిందిర జెండా. కంచె తెంచి కంచు కోటల మీద. ఏఐసీసీ చీఫ్ కి ఖర్గేకి రేవంత్ హామీ. 2029లో 100 అసెంబ్లీ 15 ఎంపీ సీట్లు గెలుస్తామని రేవంత్ హామీ. 100కు 1 తక్కువ వచ్చినా తనదే బాధ్యతని రేవంత్ ప్రకటన. రేవంత్ పాలనలో సంక్షేమం సక్సెస్. రైతు రాజ్యంపై చర్చకు సిద్ధమని రేవంత్ ప్రకటన. ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా, ఎవడు రమణ నా పేదంట. ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా, ఎత్తర కాంగ్రెసు జెండా. బానిసలైన గడీలు బద్దలు కొట్టాం, అహంకార గుండెల్లో జెండను దింపాం. ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దాం, రెపరెపలాడిందిర జెండా. కంచె తెంచి కంచు కోటల మీద. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకోండి. 100కు 1 తక్కువైనా నాది బాధ్యత. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం ముందు పెట్టిన హామీ. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలోనే రాబోయే ఎన్నికల కోసం ఒక దీటైన లక్ష్యాన్ని ప్రకటించారు రేవంత్. 2029 ఎన్నికల్లో 100 అసెంబ్లీ సీట్లు, 15 పార్లమెంట్ సీట్లు సాధించి కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదండోయ్, 100 సీట్లలో 1 సీటు తక్కువ వచ్చినా ఆ బాధ్యత తనదేనని ధీమాగా ప్రకటించారు. మీ సోదరుడు మీకు అండగా నిలబడతాడు. గ్రామ గ్రామాన తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో కంకణం కట్టుకొని బయలుదేరండి. రాబోయే స్థానిక సంస్థల్లో 100కి 100% కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. మిమ్మల్ని గెలిపించుకునే పూచి నాది. ఇవే కాదు, ఈరోజు గుడి కమిటీలు కావచ్చు, మార్కెట్ కమిటీలు కావచ్చు, కార్పొరేషన్లు డైరెక్టర్లు కావచ్చు, అన్ని పదవులు ఇచ్చే వరకు ఈ రోజు విశ్రమించను. మీకు అండగా నిలబడడానికి మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీ నుంచి వచ్చిండ్రు. మీకు 100కి 100% న్యాయం జరుగుద్ది. మీకు న్యాయం చేసే బాధ్యత నాది. ఖర్గే ముందే ప్రభుత్వంపై ఆరోపణలను సైతం వినిపించారు రేవంత్. రాష్ట్రంలో తొలుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కొందరు కాంగ్రెస్ పాలన 3 నెలల ముచ్చటేనని, సంక్షేమ పథకాలు అమలు చేయడం సాధ్యం కాదని విమర్శించారని గుర్తు చేశారు. అయితే తమ ప్రభుత్వం ఆ విమర్శలను తిప్పికొట్టి ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను విజయవంతంగా అమలు చేసిందని చెప్పారు. అలా మాట్లాడుతూనే 3 రంగుల జెండా చేతబూని కల్వకుంట్ల గడిని బద్దలు కొట్టామని బీఆర్ఎస్ కు వార్నింగ్ పంపారు. తెలంగాణలో మాకు తిరుగు లేదని అహంకారంతో రంకెలేస్తూ విర్ర వీగుతున్న సమయంలో కల్వకుంట్ల గడిని బద్దలు కొట్టి 3 రంగుల జెండా చేతబూని 3 రంగుల కండువా మెడలో కట్టుకొని గుండెల నిండా ధైర్యం నింపుకొని తెలంగాణ నలుమూలల 4 కోట్ల మందిని చైతన్యం చేస్తూ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ప్రతి తలుపును, ప్రతి గుండెను ఇదే ఎల్బీ నగర్ మైదానం సాక్షిగా మన నాయకురాలు, తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, యువకులు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇక్కడనే ప్రజా రాజ్యం, ప్రజా పరిపాలన, ఇందిరమ్మ రాజ్యాన్ని ఇక్కడనే మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ 18 నెలల్లో ప్రభుత్వం ఏర్పడినాడు ఎంతకాలం ఉంటుంది ఇది? 3 నాళ్ల ముచ్చటనే అన్నవాళ్ళు ఉన్నారు. 3 నాళ్ళు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉంటది గాని సంక్షేమ పథకాలు అమలు చెయ్యలేరు అన్నారు.
సంక్షేమ పథకాలు అమలు చేసిన తర్వాత వీళ్ళు కలిసి ఉండరు, రోజు కలహించుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళకు కలిసి ఉండే లక్షణమే లేదు అన్నారు. అక్కడి నుంచి ఈనాడు కలిసి ఉండడమే కాదు, ఈ రోజు కలిసి కట్టుగా నడుము బిగించి నవ్విన వాళ్ళ ముందల తలెత్తుకొని నిలబడే విధంగా నిటారుగా నిలబడి సంక్షేమాన్ని, అభివృద్ధిని, విద్యను, ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలబడే తెలంగాణ మోడల్ ని 18 నెలల్లో ఆవిష్కరించినాం. తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్య 119 నుంచి 153కు పెరిగే అవకాశం ఉందని, పార్లమెంట్ సీట్ల సంఖ్య కూడా పెరగవచ్చని తెలిపారు సీఎం. మహిళా రిజర్వేషన్ అమలు కానున్న నేపథ్యంలో కనీసం 60 మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి రావచ్చని, వారిలో 5 నుంచి 6 మందికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాసేవలో నిమగ్నమైన నాయకులకు, యువతకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తామని, కొత్తగా 80 మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరగబోతున్నాయి. 119, 153 అసెంబ్లీలు కాబోతున్నాయి. పార్లమెంటు సీట్లు పెరగబోతున్నాయి. ఇవాళ 60-70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకా 80 మందికి కొత్తగా టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. మీరు ప్రయత్నం చేయండి, ప్రజల్లో ఉండండి, ప్రజాసేవ చేయండి. మీకు టికెట్లు ఇచ్చి గెలిపించుకునే బాధ్యత, మిమ్మల్ని ఎమ్మెల్యేలను మంత్రులు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ గారు తీసుకుంటారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో మా ఆడబిడ్డలకి, ఇక్కడ కూర్చున్న మా మహిళలకు చెప్తున్నా, మహిళా రిజర్వేషన్ రాబోతుంది. 51 మంది కనీసం ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. 60 మంది దాకా ఆడబిడ్డలు అసెంబ్లీలో ఉండబోతున్నారు. 5-6 మంది కనీసం మంత్రివర్గంలో మంత్రులు కాబోతున్నారు. అంతేకాకుండా రైతు రాజ్యం ఎవరిదో పార్లమెంట్ లేదా అసెంబ్లీలో చర్చ పెడదామని, మోదీ వస్తారో, కిషన్ రెడ్డి వస్తారో, కేసీఆర్ వస్తారో రావాలన్నారు. తాము చర్చకు సిద్ధమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగిరేలా అంతా ఏకతాటిపైకి వచ్చి పనిచెయ్యాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక్కడే రేవంత్ తన వ్యూహాన్ని బయటపెట్టారని అర్థం చేసుకోవచ్చు. రైతు భరోసా హామీని నెరవేర్చామని, అదే ఆయుధంతో కార్యకర్తల్లో ధైర్యం నింపారు సీఎం. రైతులకు అండగా నిలబడ్డది ఎవరో తేల్చుకుందాం రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడో, కేటీఆర్ వస్తాడో, కిషన్ రెడ్డి వస్తాడో, నరేంద్ర మోడీ వస్తాడో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకొని నేను వస్తా అని సూటిగా సవాలు విసురుతున్న మిత్రులారా, ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో మనం ప్రభుత్వం వచ్చిన వెంబడే చెప్పినాం, మీరు ఎంతైనా వరి పండించండి, చివరి గింజ వరకు కొంటాం. చివరి గింజ వరకు కొనడమే కాదు, 500 రూపాయల బోనస్ ఇస్తామని ఆ ఎల్ల మాట ఇచ్చినాం. 2024-25 సంవత్సరంలో భారతదేశంలోనే అత్యధికంగా వరి పండించినాం. ఎంతయ్యా అంటే 2,80,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి ఈ దేశానికి ఆదర్శంగా నెంబర్ 1 స్థానంలో నిలబడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ప్రతి గింజ మన ప్రభుత్వం ప్రజా పాలనలో కొనుగోలు చేసిందని ఈ రోజు నేను గర్వంగా చెప్తున్న మిత్రులారా. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా రేవంత్ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక కార్యకర్తల కృషిని కొనియాడారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతమైందని, రాబోయే ఎన్నికల్లో కూడా ఈ జోరు కొనసాగాలని ఆయన కోరారు. సోషల్ మీడియాలో విపక్షాల దుష్ప్రచారాన్ని ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. आज कांग्रेस की गवर्नमेंट तेलंगाना में आई है, उसका सब श्रेय, सब क्रेडिट हमारे पूरे कांग्रेस के कार्यकर्ताओं को जाता है. इसीलिए मैं आपका सब शुक्रगुजार हूं. भाइयों, ये आसान नहीं. किसी एक एस्टैब्लिश्ड गवर्नमेंट जिनके पास खूब पैसा था और हर तरीके से वो मजबूत थे, उनको हिलाकर अगर कांग्रेस के लोग हमारे रेवंत रेड्डी जी और हमारे डिप्टी चीफ मिनिस्टर, हमारे मिनिस्टर्स, हमारे कांग्रेस अध्यक्ष, इन्होंने जो हमारे पार्टी को मजबूत दिलाई है, ये बहुत बड़ी जीत कांग्रेस की हो गई है. लोग तो ये कहते थे भाई केसीआर को छोड़ के
कोई पार्टी यहाँ नहीं आएगी। और ये भी चंद लोग कहते थे कि बीजेपी सेंटर में है, इसीलिए यहाँ पर भी मजबूती के साथ वो लड़के कांग्रेस पार्टी को तो आने नहीं देगी और बीजेपी आगे बढ़ेगी। लेकिन आप लोगों ने दिखाया, सबको हराकर कांग्रेस पार्टी को जिताया, ये बहुत बड़ी बात है। మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాబోయే 10 ఏళ్లు అధికారంలో ఉంటుందని, విద్య, ఉద్యోగ రంగాల్లో ఆదర్శంగా నిలుస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అయితే రేవంత్ చేసిన ఛాలెంజ్లు, ప్రకటనలతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపాయి. నెక్స్ట్ రానున్న ఎన్నికల్లో హస్తాన్ని ఆపేదెవడురా అంటూ ధైర్యంగా ముందుకు వెళుతున్నారు కాంగ్రెస్ శ్రేణులు. యనుముల రేవంతనే నేను మాటిస్తున్నా, ఎవడు రమణ నా పేదంట. యనుముల రేవంతనే నేను